జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయా? ప్రధాని మోదీ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారా అంటే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. వరుస భేటీలతో ప్రధాని మోదీ కాకారేపుతున్నారు. త్వరలో కేంద్రంలోనూ బీజేపీ పార్టీలోనూ కీలక మార్పులు జరగబోతున్నాయన్న సంకేతాలు అందుతున్నాయి. మరో వారం 10 రోజుల్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాలకు అధ్యక్షుల నియామకం చేపట్టనున్నారు. ప్రధానంగా పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికే అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే పార్టీలోనూ మంత్రివర్గంలోనూ యువ నేతలకు కీలక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతోంది. వచ్చే మే నెలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు సమాచారం. మరో 4-5 రాష్ట్రాలకు గవర్నర్లను కూడా నియమించే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. అల్లర్లతో అట్టడుగుతున్న పశ్చిమ బెంగాల్ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుని తేల్చేస్తారా? కేంద్రంతో పాటు బీజేపీ లీడర్లకు ఆర్ఎస్ఎస్ సూచనలేంటి? రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ. సో తనకి భారతీయ జనతా పార్టీ అతిపెద్ద లార్జెస్ట్ పార్టీ. సో అట్లాంటి పార్టీ జాతీయ అధ్యక్షుడి మార్పు గురించి కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొన్న ప్రధానమంత్రి మోడీ నివాసంలో జరిగినటువంటి సమావేశంలో కూడా కీలకంగా జాతీయ అధ్యక్షుడి మార్పు ఎంపికతో పాటు మిగతా ఏదైతే కొన్ని రాష్ట్రాలకు ఇంకా అధ్యక్షుల్ని నియమించాల్సినటువంటి అవసరం ఉందో సో దానిపైన కూడా కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది. ఇందాక మీరు చెప్పినట్టు మంత్రివర్గ విస్తరణ పైన కూడా కొత్త కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రానున్న కాలంలో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ ఎన్నికల కంటే ముందే అధ్యక్షుల ప్రకటన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మిగతా రాష్ట్రాల్లో కూడా అధ్యక్షుల ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మొన్న జరిగినటువంటి అంటే ఏప్రిల్ 16వ తారీఖు రోజు ప్రధానమంత్రి నివాసంలో కీలకమైనటువంటి సమావేశం జరిగింది. దాంట్లో భాగంగా అధ్యక్షుడి ఎన్నిక గురించి చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సో దీంట్లో అమిత్ షాతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అట్లాగే బీజేపీ జాతీయ సంస్థాగత కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా ఈ భేటీలో ప్రధానంగా పాల్గొనడం జరిగింది. సో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఏప్రిల్ 20 తర్వాత ఎప్పుడైనా జాతీయ అధ్యక్షుడి మార్పు ఉండేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ప్రధానమంత్రి అంటే ఈ సమావేశంలో ప్రధాని నివాసంలో జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా ఇందాక మీరు మాట్లాడినట్టు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అట్లాగే బీజేపీ అంటే మిగతా రాష్ట్రాలు ఎక్కడైతే అధ్యక్షుల ఎంపిక జరగాల్సినటువంటి ఉందో ఆ ఎంపిక కూడా జరగబోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంట్లో భాగంగా ఉత్తరాఖండ్ అధ్యక్షుని ప్రకటన కూడా చేయాలి. అది ఉత్తర భారతదేశం చూసుకుంటే, దక్షిణ భారతదేశం చూసుకుంటే కనుక ఇప్పటికే తెలంగాణ అధ్యక్షుడు ఎవరు అన్నటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే ఈటల రాజేందర్ పేరు కన్ఫర్మ్ అయిపోయింది, డిక్లరేషన్ అయిపోయింది, అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఈ తాత్సారం వెనక కారణాలు ఏంటి అన్నది కూడా కొన్ని రాజకీయ అనుమానాలు కనిపిస్తున్నాయి సొంత పార్టీలో తెలంగాణ నుంచి. ఇక దాంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు తో పాటు పుదుచ్చేరి రాష్ట్రాలకు కూడా అధ్యక్షుల ఎంపిక జరపాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ అధ్యక్ష ఎన్నిక ఈసారి ప్రధానంగా మారబోతోంది. దీంతో పాటు అఖిలపక్ష అంటే మంత్రివర్గ విస్తరణ కూడా ప్రధానంగా దీంట్లో తీసుకోబోతున్నారు. సో ఎప్పటి నుంచో ఒక్కొక్క ప్లాన్ లో ఉన్నారు. దక్షిణాది పైన భారతీయ జనతా పార్టీ గురిపెట్టింది. బట్ ఎంత ప్రయత్నం చేసినా కానీ దక్షిణాదిలో బాగా వేయడం చాలా కష్టతరం అవుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా అధ్యక్షుల ఎంపికతో పాటు ఇంకా పార్టీ విస్తరించేటువంటి కార్యక్రమాలు కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరొక వైపు అటు పశ్చిమ బెంగాల్ చాలా ప్రధానమైనటువంటి అంశం అని చెప్పాలి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ విషయంలో చాలా అల్లర్లు జరుగుతున్నాయి, చాలా గొడవలు జరుగుతున్నాయి, హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో అక్కడ కూడా ఆ పరిస్థితిని సద్దుమణిగించాలి. లేదంటే అక్కడ రాష్ట్రపతి పాలన ఏమైనా తీసుకొస్తారా, అక్కడ రాజ్యాంగ సంస్థలు పనిచేస్తున్నాయా లేదా, సో ఇట్లాంటివన్నీ చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సెంట్రల్ ఫోర్స్ కూడా అక్కడ దిగింది. సో భారతీయ జనతా పార్టీ అక్కడ కూడా గురిపెట్టింది. సో ఏదైనా కానీ అటు పశ్చిమ బెంగాల్ కూడా వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగబోతున్నాయి. సో చాలా అంశాలు ప్రధానంగా ఈసారి కనిపిస్తున్నాయి. రైట్, చూద్దాం ఎట్లా ఉండబోతోంది. కేంద్ర జాతీయ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అడుగులు ఎట్లా వేయబోతోంది, బీజేపీ ఎట్లా విస్తరించుకోబోతోంది, ఇటు సౌత్ సైడ్ ఎట్లా పుంజుకోబోతోంది, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి అంశాలు. సో నర్ర విజయ్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అట్లాగే దుదుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఇద్దరు కూడా మనతో పాల్గొంటున్నారు. రైట్, ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారు వినిపిస్తుందా? వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ దయచేసి మ్యూట్ లో ఉంది మీ వాయిస్, అన్మ్యూట్ చేయండి. వెంకటేశ్వర రెడ్డి గారు
రైట్, ఓకే. వెంకటేశ్వర గారు ప్లీజ్ ఒకసారి మీ మొబైల్ ఇన్స్ట్రుమెంట్ చూసుకోండి, మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఈ లోపు విజయ్ గారితో మాట్లాడతాను. విజయ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి శ్రీకాంత్. సో ఒక భారీ మార్పులు చూడండి, జరగబోతున్నాయి సరిపోయిందండి. బీజేపీలో అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అధ్యక్షుల ఎంపిక, జాతీయ అధ్యక్ష ఎంపిక ఇవన్నీ కూడా మరికొద్ది రోజుల్లోనే, మహా అయితే ఇంకో వారం రోజుల్లో తెలిసేటువంటి అవకాశాలు ప్రకటన కనిపిస్తోంది. సో ఎట్లా చూడొచ్చు, బీజేపీ అడుగులు ఎట్లా వేస్తుంది అనుకోవాలి. ఈ మధ్యకాలంలో వరుస భేటీలు, సమావేశాలు జరుగుతున్నాయి. గత 2 రోజుల కింద కూడా వరుస సమావేశాలు జరిగినాయి. బీజేపీ చాలా రోజుల నుంచి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. సో చాలా విషయాల్లో, మొన్న వక్ఫ్ సవరణ చట్టం అయితేనేమి, ఆర్టికల్స్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయం అయితేనేమి, బిల్లులకు సంబంధించినటువంటి అంశం అయితేనేమి, అలాగే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల విషయంలో భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి విక్టరీ కానీ, అంటే ఎన్నికలు జరపడం విక్టరీ అనేది, అక్కడ పార్టీ గెలిచిందా లేదా సెకండరీ థింగ్ అనుకున్నా కానీ. సో నెక్స్ట్ బీజేపీ ఎట్లాంటి అడుగులు వేస్తుంది అనుకోవాలా? బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళా ఎలా గెలవాలి అనేటువంటి కోణంతో బీజేపీ రాజకీయాలు చేస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఎమోషన్ మత రాజకీయాన్ని మరింత బలోపేతము, మత రాజకీయాలను నిరంతరం భారతదేశంలో ఎలా ఉండాలనే వ్యూహమే తప్ప వేరే రకమైనటువంటి వ్యూహం లేదు. ప్రభుత్వ పరంగా వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఏ బిల్లు కానీ ఆ రకమైనటువంటి ఆలోచన, ఆ రకమైనటువంటి రాజకీయ ఆలోచనతోనే చేస్తున్నటువంటిది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటిది. ఇక సంస్థాగతంగా మార్పులు అనేది అది ఎవరున్నా ఏమున్నా అదొక కొత్త ఫేస్ రావటమే ఉంటుంది తప్ప పార్టీలో వాళ్ళ మాట చెల్లుబాటు కానీ ఎవరిది కానీ ఏమీ ఉండదు, ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ. కాకపోతే ప్రభుత్వంలో తీసుకొస్తున్న బిల్లుల విషయంలో ఒక రకమైనటువంటిది ఈ రాజకీయ ఆలోచన. ఒక పార్టీ పరంగా సంస్థాగతంగా చూసుకున్నట్లయితే కేవలం ఫేసులు మారుతాయి తప్ప వాళ్ళ మాట ఏం చెల్లుబాటు కాదు. మొత్తం వాళ్ళిద్దరిదే నడుస్తుంది. గుజరాత్ ఉన్నటువంటి ప్రధానమంత్రి, గుజరాత్ గా ఉన్నటువంటి అమిత్ షాది, వాళ్ళిద్దరిని కాదని దేశంలో ఏ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఏం చేయలేడు, దేశంలో ప్రభుత్వంలో ఉన్న ఏ మంత్రి, క్యాబినెట్ మంత్రి ఏం చేయలేడు. అదేవిధంగా జిల్లా అన్ని రాష్ట్రాల అధ్యక్షులు అదే. ఇక్కడ కిషన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి, తెలంగాణలో కిషన్ రెడ్డి పై ఇంకొకరు వచ్చినా ఆడ మార్పు ఉండదు. ప్రతిదీ ఢిల్లీ నుంచి వాళ్ళ అమిత్ షా నుంచి అండ్ మోడీ నుంచి సలహా రావాలి. మధ్యలో కాకపోతే సంతోష్ అనే వ్యక్తి ఉంటాడు. జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళ విధానం వాళ్ళకు ఉంటుంది. ఏ రాష్ట్ర అధ్యక్షుడైనా కానీ సొంత నిర్ణయాల కంటే కానీ అధిష్టానం ఆదేశాలనే వహించాల్సిందే కదా. అది కాదుగా రాజకీయము, అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు, అది రాజకీయం అనిపించుకోదు. నా పార్టీ నా ఇష్టం అంటే అది ప్రజాస్వామ్యం. ఓకే, మీరు అది చెప్పుకోండి, నా పార్టీ నా ఇష్టం, నియంతృత్వంగా ఉంటాం, ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే మీరు అందరి ఒపీనియన్స్ గౌరవించాల్సినట్టు ఉంటుంది. ఎక్కడైనా భారతదేశ 140 కోట్ల జనాభాకు సంబంధించి ప్రభుత్వంలో, అదేవిధంగా పార్టీకి చూసుకున్నట్లయితే ఈ 10-15 ఏళ్ళ నుంచి గుజరాత్ వాళ్ళది తప్ప దేశంలో ఎవరిదైనా నడుస్తుందా అండి? గుజరాత్ వాళ్ళ పారిశ్రామికవేత్తలు చూసుకున్నా అదానీ అంబానీ ఇద్దరు గుజరాత్ వాళ్ళే. రాజకీయంగా చూసుకున్నా అండ్ అమిత్ షా, మోడీ వీళ్ళే ప్రతి అంశం మీద మేము భారతదేశానికి అత్యధిక సేవ చేస్తున్నాము, భారతదేశాన్ని అత్యధికంగా ముందుకు నడిపిస్తున్నాము అని బయటికి చెప్తున్నప్పటికీ మొత్తం ఒక మతకు సంబంధించినటువంటి రాజకీయ ఎజెండా, నిరంతరం ఒక ఉద్రిక్తలు ఉండేటువంటి పరిస్థితులు భారతదేశ రాజకీయాల్లో ఆ వాతావరణం క్రియేట్ చేసి పెట్టారు. భారత రాజకీయాల్లో ఆ వాతావరణం ఉన్నంతసేపు ఈ రకమైనటువంటిది ఉంటుంది. ఎంత మార్పులు ఉన్నా, ఎవరన్నా ఇన్ని రోజులు ఒకే అధ్యక్షుడు ఇన్ని సంవత్సరాలు పెట్టుకున్నారండి, నడ్డాని ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నారండి, అది ఉన్నది ప్రజాస్వామ్యం అనిపించుకుంటే ఇప్పుడు మారుస్తాము అంటున్నారు. అదేవిధంగా దేశంలో అనేక పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు. ఇంకొక అంశం కూడా, రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక, జాతీయ అధ్యక్షుడి ఎంపిక, ఈ 2 అంశాలు ఒకటైతే కనుక కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోయేటువంటి కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయన్నది కూడా కొంత బీజేపీ నుంచి వినిపిస్తుంది, బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో ఇప్పటికే గవర్నర్ల పైన, అంటే ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు పరిపాలనా విధానం సాగిస్తున్నాయో అక్కడ గవర్నర్లతోటి ఆ ప్రభుత్వాలకు పడకపోవడం, ముఖ్యమంత్రి వర్సెస్ గవర్నర్లుగా మారిపోవడం సో మనం చూస్తూనే ఉన్నాం. మొన్న తమిళనాడు విషయం అయితేనేమి, అంతకుముందు తెలంగాణ విషయం అయితేనేమి. సో ఇప్పుడు రానున్న కాలంలో మళ్ళీ ఒకవేళ గవర్నర్ల ఎంపిక జరిగితే గనక సో ఎట్లాంటి పరిస్థితులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడున్నటువంటి ఈ పరిణామాలను చూసినాం మనం, గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని. గవర్నర్లు వచ్చే విషయంలో కూడా అంతే. పార్టీలో ఉన్నటువంటి, పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకు గుర్తింపుగా గవర్నర్ పోస్టులు ఇస్తున్నారు బీజేపీ. బాగా అధికారంలో ఉన్న కాబట్టి అనేకమైన పోస్టులు వస్తాయి, మార్చుతూ ఉంటారు. కొన్ని 5 ఏళ్ళు ఒకరికి ఇచ్చిన తర్వాత ఇంకొకరికి పదవులు గుర్తింపు రావాలి కాబట్టి వాళ్ళ దాంట్లో ఏంది, మంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, సిద్ధాంత బలము, బీజేపీ మతానికి సంబంధించినటువంటి సైద్ధాంతిక ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళను, ప్లస్ రాజకీయంగా గట్టిగా ఎదుర్కొంటారు అవతల వైపు అనే వీళ్ళ అపోజిషన్ ఉన్న చోట అటువంటి వాళ్ళని పంపుతారు. ఎట్లా ఈ తమిళసై లాంటి వాళ్ళని, ఎన్రావి లాంటి వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని అటు పంపుతారు.
ఇక దత్తాత్రేయ లాంటి వాళ్ళని వీళ్ళని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ రూల్ ఉన్నటువంటి వాళ్ళకు అట్లా పంపుతుంటారు. హరిప్రసాద్ గాని ఇంకెవరైనా ఇంద్రసేనారెడ్డి లాంటి వాళ్ళని ఇట్లా వాళ్ళ పార్టీలో సౌత్ లో కొంత గుర్తింపు ఇవ్వాలి, ఎక్కడ అధికారం లేదు కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు, ముఖ్యమంత్రి పదవులు ఇవన్నీ లేవు, తక్కువగా ఉంటాయి, ఎంపీలు తక్కువ ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళను గవర్నర్లుగా నియమిస్తున్నటువంటిది కనిపిస్తుంది. మొత్తం పార్టీ వీటి కంటిన్యూషన్ గా విజయ్ గారు ఇంకొకటి, ఎందుకంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి, మతం పైన రాజకీయాలు చేస్తుందని చెప్పేసి. అఫ్ కోర్స్ అది వాళ్ళే అంటారు, భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మాన్ని పాటిస్తుంది, హిందువుల కోసం ఉన్నటువంటి పార్టీ అని చెప్పేసి. ఖచ్చితంగా ఆ ప్రపోజల్ తోటి, ఆ నానుడితోటి తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ రాజకీయాలు చేస్తోంది. దానికి ఎగ్జాంపుల్ మనం మహాకుంభమేళను కూడా చూడొచ్చు. ఒక దేశాన్ని మొత్తం ఒక్క దగ్గరికి తీసుకొచ్చినటువంటి సందర్భం మహాకుంభమేళ. సో ఇట్లా ఒక చారిత్రకమైనటువంటి కొన్ని చేస్తూనే, బట్ ఈ పశ్చిమ బెంగాల్ విషయంలో బీజేపీ వైఖరిని ఎట్లా చూడాలి, కేంద్రం వైఖరిని ఎట్లా చూడాలి? సో మమతా బెనర్జీ చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ మమతా బెనర్జీ చేతిలోనే ఉంటుంది. సో ఆమె కట్టడి చేయాల్సినటువంటి వ్యక్తి, ఆమె దీన్ని రాజకీయంగా ఇచ్చేటువంటి స్టేట్మెంట్లను ఎట్లా చూడొచ్చు కేంద్రం చేపిస్తోందని చెప్పి? ఒకటి, మాది హిందువుల పార్టీ అని వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయరండి. అది హిందూ విధానపరమైన నిర్ణయం తీసుకోరు. మేము అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవిస్తామనే వాళ్ళు చెప్తారు. కానీ ఎవరు ప్రధానమంత్రి లాంటి వాళ్ళు చెప్తారు, కింది స్థాయిలో బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇట్లా రెచ్చగొడుతుంటారు, రాజకీయ మిగతా ఎమ్మెల్యేలు అట్లా రెచ్చగొడుతుంటారు. విధానపరంగా మేము అన్ని పార్టీ లేదండి మాది అని అట్లా చెప్తుంటారు. ఇక పశ్చిమ బెంగాల్ది వాళ్ళకి మింగుడు పడట్లేదు. పశ్చిమ బెంగాల్కి ఒక ప్రధానమంత్రి వక్ఫ్కు సంబంధించినటువంటి బిల్లు విషయంలో ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంట్ లో మాట్లాడితే, ఒక పార్టీని మీరు ముస్లింని అధ్యక్షులను పెట్టుకోండి అని అంటాడు ప్రధానమంత్రి. భారతదేశ ప్రధానమంత్రి ముస్లింని పెట్టి, అంటే నిరంతరం ఈ వక్ఫ్ బోర్డుగా వక్ఫ్ సంబంధించిన చట్టం కానీ ఇంకేదైనా తీసుకొచ్చి నిరంతరం భారతదేశంలో ఒక హిందూ ముస్లిం అనే చర్చ ఏదో రూపంలో ఉండాలి. బెంగాల్ విషయం కూడా అంతే. బెంగాల్లో అల్లర్లు జరుగుతున్నాయి, వీళ్ళే చేస్తారు, వీళ్ళే అల్లర్లు అవుతుంటే, వీళ్ళే శాంతి భద్రతలు లేవని చెప్తారు. శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రపతి పాలన పెట్టాలనేది వీళ్ళ ఇంటెన్షన్. అదే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. రాష్ట్రపతి పాలనకు అడుగులు ముందుకేస్తారా? చూడాల్సినటువంటి ఉద్రిక్తతలు ఉన్నాయి, అక్కడ శాంతి భద్రతలు కరువు అయిపోయినాయి అనేది ఒక తీసుకొస్తున్నటువంటి వాదన. అంత శాంతి భద్రతలు కనీస రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటిది ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మరి ఎందుకు వక్ఫ్ తీసుకురావడం వల్లనే వచ్చింది కదా. ఇదే మరి కావాల్సింది. ఇప్పుడు ఒక బెంగాల్లో వచ్చినటువంటి వస్తే ఉద్రిక్తత, ఇక రేపు దేశవ్యాప్తంగా ప్రతి చోట ఇట్లా ఉండాలి ఉద్రిక్తత. నిరంతరం ఇట్లా ఉద్రిక్తత ఉండాలి, నిరంతరం ఇట్లా చర్చ జరగాలి, హిందూ ముస్లిం మధ్యలో చర్చ జరగాలి. రేపు తెలంగాణ దేశం మొత్తం ఇట్లాంటి పరిస్థితి రావట్లేదు. వై ఓన్లీ ఇన్ పశ్చిమ బెంగాల్? ఎందుకంటే నెక్స్ట్ అక్కడ ఇట్లాంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉందా? వక్ఫ్ బోర్డు అనేది కేవలం పశ్చిమ బెంగాల్ కు మాత్రమే కాదు, దేశం మొత్తం కూడా వర్తించేటువంటిది. సో వై ఉత్తరప్రదేశ్ లో ఎందుకు రావడం లేదు, మధ్యప్రదేశ్ లో ఎందుకు గొడవలు కావట్లేదు, కేరళలో ఎందుకు కావట్లేదు, తమిళనాడులో ఎందుకు కావట్లేదు, ఎందుకో పశ్చిమ బెంగాల్ అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్. ఇది మొత్తం రాజకీయం కనిపిస్తుంది దీని వెనకాల. రాజకీయమే మరి. పశ్చిమ బెంగాల్లో ఈసారి మేము అక్కడ పాగా వేయాలనేది బీజేపీ వ్యూహము. ఆ వ్యూహంలో భాగంగా నిరంతరం అక్కడ ముస్లిం జనాభా ఉంది, హిందూ జనాభా ఉన్నది. ఇక్కడ వక్ఫ్ని మేము ఇంప్లిమెంటేషన్ చేయము అని చెప్పి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమనేసరికి అక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళే ఆందోళన చేయడము, బీజేపీ కావచ్చు, హిందూ తీవ్రవాదంగా ఉన్నటువంటి భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంటే ముస్లిం భావజాలం అధికంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ తీవ్రవాద భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఇక రెచ్చగొట్టడమే జరిగినటువంటిది. అది అక్కడ బెంగాల్ మొదలై తర్వాత ఉద్రిక్తతలు అనేక చోట్ల వచ్చినాయి, కానీ అంత స్థాయిలో రాలే. ఒకేసారి నెక్స్ట్ కూడా వస్తాయి. నెక్స్ట్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మతానికి సంబంధించినటువంటిది ఇక నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది అనేక చోట్ల. దీనికి వాట్సాప్ యూనివర్సిటీలు ఇవేం చేస్తాయి? ముస్లిం పాపులేషన్ పశ్చిమ బెంగాల్ కంటే ఉత్తరప్రదేశ్ లోనే ఎక్కువ ఉంటుంది. ముస్లిం ఓటు బ్యాంక్ కూడా ఉత్తరప్రదేశ్ లోనే ఎక్కువ ఉంటుంది. ముస్లిం ఎక్కువ ఉంటది, కానీ అక్కడ హిందూ జనాభా కూడా ఎక్కువ ఉంటుంది. 20-25 కోట్ల జనాభా. అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు ఏంది, ఏ మాత్రం ఏది జరిగినా అంచేసేటువంటి ప్రజాస్వామ్య చర్య లేదు కదా. బుల్డోజర్లు పోతున్నాయి, మొత్తం ప్రజాస్వామిక వాతావరణం లేదు కదా. ఎక్కడైతే ప్రజాస్వామిక వాతావరణం ప్లస్ అవతల వైపు చేసేట గవర్నర్లు సపోర్ట్ చేస్తారు, సెంట్రల్ పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. ఇవన్నీ అక్కడ ప్లస్ ఆల్టర్నేటివ్ గా బీజేపీ నేనే వస్తా బెంగాల్లో అంటున్నది. బెంగాల్లో ప్రతిపక్షంగా కూడా ఉంది కదా బీజేపీ. ఉన్నటువంటి నేపథ్యంలో తృణమూల్ని ఈసారి మేమే అధికారంలోకి బెంగాల్లో రావాలనేది,
ఇట్లాంటి ఉద్రిక్తతలు ఉంటే ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అవుతుంది, హిందూ ఓట్ బ్యాంక్ అంతా కన్సాలిడేట్ కావాలనేటువంటి లక్ష్యం. ఆ లక్ష్యంతో ఇట్లాంటివన్నీ చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా రేపు ఇక్కడ తెలంగాణలో కూడా ఇదే చేస్తారు, తెలంగాణలో చేస్తారు, బెంగాల్లో చేస్తారు, ఇంకా కేరళలో చేయబోతారు, తమిళనాడులో చేస్తారు, అనేక చోట్ల ఉండాలి. వాళ్ళకున్న భావజాలం అదే కదా. 1 సెకండ్ వస్తాను, మీ దగ్గరకు వస్తాను విజయ్ గారు. బిఫోర్ దట్ వెంకటేశ్వర రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు, వినిపిస్తుందండి? వినిపిస్తుంది. శ్రీకాంత్ గారు ఓకే. విజయ్ గారు కొన్ని కామెంట్ చేశారు. సో రెచ్చగొడుతూ ఉంటారు, వక్ఫ్ బోర్డు అనేది కేవలం రెచ్చగొట్టడానికి, ఇది రెచ్చగొట్టేటువంటి చర్యలే భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి క్రమం అంటూ ఆయన మాట్లాడుతున్నారు. తో పాటు బీజేపీ కూడా ఈ మధ్య కాలంలో చాలా స్పీడప్ అవుతోంది. సో మిగతా అటు నార్త్ తో పాటు సౌత్ లో కూడా పాగా వేయాలని పట్టుదలతో ఉంది. సో ఇప్పటికే అధ్యక్ష మార్పుల దిశగా కూడా అడుగులు వేస్తోంది. ఏప్రిల్ 20 తర్వాత అధ్యక్ష మార్పు ఉండబోతోంది, జాతీయ అధ్యక్షుడు, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుల మార్పు కూడా. బట్ ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్న గొడవలకు భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తోంది. దీని వెనకాల రాజకీయం ఉంది అన్నది ప్రధానమైనటువంటి చర్చ. ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ గొడవలు రాబోతున్నాయా రానున్న కాలంలో? శ్రీకాంత్ గారు, మీకు అదే విధంగా చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలకు, వీక్షకులకు నమస్కారం. మీరు మంచి చర్చ పెట్టారు శ్రీకాంత్ గారు సాయంత్రం. అయితే నేను వారు మాట్లాడిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తుంది అని వారు చెప్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీకి రాజనీతి కానీ ఈ దేశ సంస్కృతికి అనుగుణంగా ఆ పార్టీని నిర్మించడంలో గాని, పరిపాలన చేయటంలో గాని మాకు కొత్త ఏం కాదు, చేసుకుంటూ వెళ్తున్నాము, అది జరుగుతుంది. అయితే అధ్యక్షుని మార్పు ఏదైతే అధ్యక్షుని మార్పు 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీలో మారుతుంది. మేము ఇప్పటికే బూత్ స్థాయి నుంచి కూడా అన్ని ప్లేస్లలో కూడా ఇప్పుడు మెంబర్షిప్ చేసాం. ఇప్పటికి 13 కోట్లు ఎక్కడికి ఒక హర్యానా, మహారాష్ట్ర వంటి ప్లేసులతో కాకోకుండా అన్ని లెక్కలు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు 12 లక్షల పోలింగ్ బూత్ కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ ఈ రోజు బలంగా ఉందని మేమందరం భావిస్తున్నాం. మాకు ప్రజలు ఆదరిస్తున్నారు కూడా. ఒక తర్వాత మీరు భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తుంది వక్ఫ్ బిల్లు దీని మీద అని పెద్దలు మాట్లాడారు. అయితే ఎప్పుడో బానిస పరిపాలన బ్రిటిష్ కాలంలో గాని, తర్వాత దేశ విభజన అయిన సందర్భంలో గాని, తర్వాత 60-70 సంవత్సరాల కిందట రాజ్యాంగం రాసిన సందర్భంలో గాని, తర్వాత నిత్యము కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రాజ్యాంగాన్ని సవరణ చేసి మత సంతృష్టీకరణ కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చేసిన వాటిని మేము 11 సంవత్సరాలైన అధికారంలోకి వచ్చి ఈ దేశ ప్రజలకు అనుగుణంగా మెజారిటీ ప్రజలు, తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వారి పక్షాన నిలబడద్దని మాకు అధికారం ఇచ్చారా? మేము వక్ఫ్ సవరణ చేస్తామని కానీ, తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, ఆర్టికల్ 370 కానీ 1952 అక్టోబర్ 21 జనసంఘ ఏర్పడినప్పటి నుంచి శ్రీకాంత్ గారు, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా తన ఎన్నికల ప్రణాళికలో పెట్టిన వాటిని మార్చుకోకుండా ఉండగలిగిన సైద్ధాంతిక కలిగిన పార్టీ ఏదంటే అదొక భారతీయ జనతా పార్టీనే. ఈ దేశంలో ఏ పార్టీ లేనే లేదు. ఇప్పటికీ బీజేపీ కూడా సైద్ధాంతిక పరంగా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అధ్యక్ష ఎంపిక విషయంలో కూడా బీజేపీకి ఉండేటువంటి ఏదైతే సిద్ధాంతం ఉంటుందో సో వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. సో మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ కూడా తమ సిద్ధాంతాలు, భావజాలాన్ని మార్చుకుంటోందా? అధ్యక్షుల ఎంపికలో అది కనిపిస్తోందా? అది ఏమీ లేదు శ్రీకాంత్ గారు. నేను కొన్ని జిల్లాలు కూడా ఈ సభ్యత్వ అభియాన్ మీద నేను చూస్తూ ఉంటాను, ఎన్నికలకు సంబంధించి స్వతహాగా కూడా. మీరు భారతీయ జనతా పార్టీ బీజేపీ మండల అధ్యక్షుడుగా ఉండాలంటే 30 నుంచి 45 సంవత్సరాల లోపల ఉండాలి. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండాలంటే 45 నుంచి 60 లోపల ఉండాలి. మీరు ఆంధ్రప్రదేశ్ లో 946 మండలాలు ఉన్నాయి. మీరు ఏ మండలం అన్నా చూసుకోండి, దీనికి క్రాస్ అయితే చూడండి, ఏ జిల్లా అయినా చూసుకోండి, మా దగ్గర 26 జిల్లాలు ఉన్నాయి. క్రాస్ కానే కాదు. ఎందుకంటే ఒకసారి జిల్లా అధ్యక్షులు ఓకే, రాష్ట్ర అధ్యక్షుల విషయంలో బీజేపీ చూసే క్వాలిటీస్ ఏంటి? రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇక్కడ చూడండి, ఎలక్ట్ అండ్ సెలెక్ట్ సిస్టమ్. భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఓటర్లు ఎవరు? రాష్ట్ర అధ్యక్షులకి. తర్వాత అందరి అభిప్రాయము తీసుకొని ఏకాభిప్రాయంగా భౌగోళిక స్వరూపము, తర్వాత సామాజిక సమరసత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం. ఉదాహరణకి ఇప్పుడు మన చుట్టూ ఉన్న 4 రాష్ట్రాలు ఉన్నాయనుకోండి, అన్ని రాష్ట్రాల్లో అగ్రవర్ణాల అధ్యక్షులుగా ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇక్కడ కూడా అగ్రవర్ణాలు చేస్తారు? చేయరు కదా.
కాబట్టి భారతీయ జనతా పార్టీ అంటే కూడా మీరు ఏం చెప్పేది ఓకే, సన్యాసం బట్ పార్టీలో తీసుకోవడానికి కాదు. సీనియారిటీ ఉండాలి, పార్టీలో సీనియారిటీ ఉండాలి, పార్టీ కోసం 10 ఏళ్ళు కష్టపడి పనిచేసిన వాళ్ళు అయి ఉండాలి. సో అట్లా అయితేనే, అంటే పార్టీ కోసం జెండా పట్టిన వాళ్ళకే, గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళకే అధ్యక్ష పదవి ఇవ్వాలనేది ఒక రూల్ ఉంది బీజేపీకి. బట్ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలు, మొన్న అన్నమలై విషయంలో చూసుకున్నా గానీ, నైనా నాగేంద్రన్ విషయంలో చూసుకున్నా గానీ, ఇప్పుడు రేపు పొద్దున తెలంగాణలోకి ఈటల రాజేందర్ విషయం చూసుకున్నా గానీ, ఇఫ్ ఇన్ కేస్ సో ఆ సిద్ధాంతాలని బీజేపీ కొంత పక్కన పెట్టింది అనుకోవాలా? సో మారుతున్న ట్రెండ్ ప్రకారం, పల్స్ ప్రకారమే అధ్యక్ష ఎంపిక జరుగుతుందా? శ్రీకాంత్ గారు, అది పూర్తిగా సత్యదూరం, అటువంటిది ఏం కాదు. భారతీయ జనతా పార్టీ సత్యదూరం ఏది? సత్యదూరం అంటున్నారు, ఏది సత్యదూరం అంటున్నారు? భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంతాలను గాని పద్ధతులను గాని మార్చుకుంది అంటే అది కానే కాదు, అది సత్యదూరం అని చెప్తున్నా. అయితే భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షుడు గాని, మండల అధ్యక్షుడు గాని, శ్రీకాంత్ గారు మండల అధ్యక్షుడు గాని, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు కూడా ఎవరికైతే 6 సంవత్సరాల క్రియాశీలక సభ్యత్వం ఉంటుందో, అంటే రెండవసారి క్రియాశీలక సభ్యత్వం ఉందో వారందరూ కూడా అధ్యక్షుడే. తర్వాత అర్హతలు అనేది ఏందో ఇక్కడ చూడండి. మనకు పార్టీకి పనికి వస్తారు, పార్టీని కార్యకర్తలను అందరినీ కలుపుకొని పోయి పార్టీని నిర్మాణం చేసి అధికారంలోకి తీసుకొస్తారంటే మన అందరి ఆమోదంతో మనం తీసుకొని వస్తాం. ఎలక్షన్ సెలెక్ట్ అని నేను అన్నాను కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ విషయాల్లో ఎక్కడికి వెళ్ళటం లేదు. ఈ దేశంలో ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే పూర్తి స్థాయిలో సభ్యత్వం చేసి ఎన్నికల కమిషన్ కు వివరాలు ఇవ్వగలిగిన పార్టీ ఇదొక్క పార్టీనే. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. మనం కనుచూపు మేరలో కూడా భవిష్యత్తులో మీ పైన ఇంకో నింద కూడా ఉంది, ఇంకో నింద కూడా ఉంది. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటాయో అక్కడ గవర్నర్లుగా, మీ పార్టీలో పనిచేసిన వాళ్ళని గవర్నర్లుగా పంపిస్తారు. సో అక్కడ ప్రభుత్వాలు ఇబ్బంది పెడతారు. సో దాంట్లో భాగంగానే గతంలో తెలంగాణ, మొన్న తమిళనాడు స్టాలిన్ విషయం కానీ, ఇంకా అక్కడక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ. శ్రీకాంత్ గారు, గతంలో వాజ్పేయి గారు ఎన్డీఏ అలయన్స్ తో వారు 6 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మేము 11 సంవత్సరాలు, ఇంకో 4 సంవత్సరాలు కూడా. ఈ దేశంలో ఆర్టికల్ 356 ని ఎక్కువగా దుర్వినియోగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక్కటే రోజు 1992లో మీకు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో గవర్నర్లు ఫెడరల్ వ్యవస్థలో దేశంలో రాష్ట్రాలకు తర్వాత కేంద్రంలోని ఫెడరల్ ప్రభుత్వానికి మధ్య సంధానకర్తలుగా ఉంటారు. కాబట్టి కేంద్రం రాజ్యాంగంలో కల్పించారు. అది మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిందేం కాదు. రాజ్యాంగంలో గవర్నర్ వ్యవస్థ ఉంది. మేము రాజ్యాంగం రాయలేదు, మేము అప్పటికి అధికారంలో కూడా లేవు. కాబట్టి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకు వెళ్ళరు? వారందరూ అర్హులే. ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీని ఇబ్బంది పెడుతున్నామంటే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఎక్కడా లేదే, ఏ రాష్ట్రంలో లేదు. ఏమన్నా గవర్నర్ వ్యవస్థ మీద తమిళనాడు లాంటి, స్టాలిన్ లాంటి పార్టీలు ఏం చేస్తున్నాయంటే గవర్నర్ మీద వివక్షతో మాట్లాడడం. ఇబ్బంది పెడుతున్నారంటే పంపించిన బిల్లుల్ని ఆమోదించట్లేదు అట్లా అని చెప్పేసి వాటిని వ్యతిరేకించట్లేదు. అది ఎట్లా ఇన్యాక్షన్ మోడ్ లో పెట్టేస్తున్నారు, ఏ యాక్షన్ లేకుండా. సో అందుకే కదా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి బిల్లు చట్టాలు చేయాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు చెప్తుంది, తర్వాత న్యాయ సమీక్ష జరుగుతుంది, కాదనటం లేదు. అయితే రాజ్యాంగంలో మనకు కనిపించినటువంటి గవర్నర్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు కూడా కాదనలేదు. ఈ రోజు రానున్న రోజులలో సుప్రీంకోర్టు కూడా దానికి రివ్యూ పిటిషన్ కు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి దేశంలో జరుగుతున్నటువంటి విషయాలలో రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటే గవర్నర్ పెట్టి అక్కడ ఇబ్బంది పెడతారనేది సరైనది కాదు. కొందరు ఇప్పుడు అదే పనిగా ఉద్దేశంతో, ఇప్పుడు స్టాలిన్ లాంటి వాళ్ళు ఉన్నారు, తమిళం ఎత్తుకొని మాట్లాడుతున్నారు. వారేమో ఇంగ్లీష్ లో మాట్లాడతారు, తమిళం అనేది ఇంకొకటి కావాలని మాట్లాడు. స్థానిక విషయాల్లో రెచ్చగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. అంటే దేశంలో కూడా రకరకాల వ్యక్తులు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే క్రమంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. పారదర్శకంగా చూస్తే ఏ విషయాలు కూడా వారికి కనిపించవు. శ్రీకాంత్ గారు, రైట్. థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ నారా విజయ్ గారు. సో బీజేపీ అడుగులు మాత్రం చాలా స్పీడ్ గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల పైన కూడా కాన్సన్ట్రేట్ చేసింది. దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అధ్యక్ష ఎంపిక కోసం కసరత్తులు చేస్తోంది. సో దాంట్లో భాగంగా ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు తెలంగాణ, కర్ణాటక, ఇంకా కొన్ని రాష్ట్రాలకు కూడా, పశ్చిమ బెంగాల్తో పాటు ఉత్తరప్రదేశ్ కొన్ని రాష్ట్రాలకు కూడా అధ్యక్షుల ఎంపిక తొందరలోనే, మోస్ట్లీ ఏప్రిల్ 20 తర్వాత అధ్యక్షుల ఎంపిక కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఏప్రిల్ 20 తర్వాతనే జాతీయ అధ్యక్షుడి ఎంపిక కూడా జరగబోతోంది. సో దీంట్లో భాగంగానే ఎవరికైతే ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంటుందో,
ఎవరికైతే ఆర్ఎస్ఎస్ ఆశీర్వాదం ఉంటుందో సో వాళ్ళు జాతీయ అధ్యక్షుడిగా ఉండబోతున్నారు. సో రాష్ట్ర అధ్యక్షుల విషయంలో బీజేపీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటికే తెలంగాణ విషయంలో ఈటెల రాజేందర్ పేరును డిక్లేర్ చేశారు, బట్ అధికారికంగా ప్రకటించాల్సింది మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సో తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ ఈ తోక పార్టీగా ఉండాల్సినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి వస్తోంది. అటు మనం చూస్తున్నాం స్టాలిన్ డిఎంకే ఢీ కొట్టడానికి ఏఐడిఎంకేతో వెళ్తుంది భారతీయ జనతా పార్టీ. అఫ్ కోర్స్ ఏఐడిఎంకేకి మళ్ళీ బి పార్టీ లాగా భారతీయ జనతా పార్టీ అక్కడ మారిపోయిన విషయం తెలిసిందే. ఇటు ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది. సో సౌత్ లో పాగవేయడం అంత ఈజీ ఏం కాదు, బట్ చూడాలి రేపు పొద్దున బీసీ స్టాండ్ తీసుకుంటే తెలంగాణలో ఎట్లాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. సో ఇక్కడ ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ఉద్యమకారుడికి దట్టు ఈటెల లాంటి వ్యక్తికి అధ్యక్ష పదవి ఇస్తే కనుక ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో పుంజుకునేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. లెట్స్ సీ ఎట్లా ఉండబోతోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.